మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మొదటి నెల ఈ చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి 25 రోజుల పాటు మనల్ని పోషించి 26వ దినాన ఈ 4వ ఆదివారం ఆయన సందులో అడుగు పెట్టడానికి కృప చూపి అవకాశం ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ప్రతిరోజు ఆ మాట మనల్ని బలపరుస్తుంది, ఆ మాట మనల్ని ధైర్యపరుస్తుంది, ఆ మాట మనల్ని నిత్యము ఓదారుస్తుంది. ఆయన మాట వింటున్న మనం రోజు వినే మాటే కదా, రోజు చదివే మాటే కదా, మనకు తెలిసిన మాటే కదా అనుకుంటాం. కొన్నిసార్లు రోజు తినే అన్నమే కదా, ఒక 10 రోజులు తినకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఏ రోజైనా ఒక పూట ఆగితేనే ఈ పూట నేను తినలేదని పీకుతుంటుంది. మరి అలాంటిది దేవుని మాట ప్రతిరోజు మన హృదయాలను తాకుతున్నప్పుడు, ఆయన మాట మనల్ని సంధించినప్పుడు, ఆయన మాట మనల్ని బలపరిచినప్పుడు, ఈ మాట నా జీవితానికి ఏదో కారణంగా ఉంది, ఈ మాట నా ఆత్మీయ జీవితంలో ఎందుకో నేను మరింతగా ఎదగడానికి అవకాశంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు ఆ మాటను మనము విని విడిచిపెట్టేవారిగా కాక గ్రహించి దాని ప్రకారం నడిచేవారిగా మార్చబడుదుముగాక. ఆమేన్. మరలా చూడండి. గడిచిన 3 వారాలుగా ఒక మాటను వింటొస్తున్నాం. ఇప్పుడు 2 మాటలు అయినాయి, 3వ మాటలో మనం ఉన్నాం. అది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం దేవుడి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. 4 వారాలు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు అడుగుపెట్టు స్థలాన్ని మీకు ఇస్తా, మీరు అడుగుపెట్టే స్థలాన్ని మీకు దయచేస్తా. ఏం చేయాలి, ఎలా దయచేస్తాడు, కొన్ని మాటలు వివరంగా వింటూ వచ్చాం. ఆయన మనం అడుగుపెట్టే స్థలం మనకి దయచేయాలన్నా, మనకు ఇవ్వాలన్నా, మనము మొట్టమొదటిదిగా కూర్చున్న స్థలం నుంచి లేవాలి, లేచి మందసాన్ని వెంబడించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ కూర్చుని పోయాం, చాలండి భక్తి అన్న పరిస్థితుల్లో కూర్చునిపోయిన పరిస్థితులు. ఎక్కడ కూర్చుండిపోయాం, ఇంకేం చేస్తారండి ప్రార్థన చేసిన వరకు చాలు అన్న స్థలంలో కూర్చునిపోయాం. ఎక్కడి నుంచి లేవాలి, ఎన్నోసార్లు ఇవన్నీ మాకు తెలిసినేలేండి అన్న ఆచారాలు ఉంటాయి. ఆటలు అక్కడ కూర్చునిపోయాం. వాటిల్లో నుంచి లేవాలి, లేచి మందసమును వెంబడించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ మందసాన్ని వెంబడిస్తే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు అనుగ్రహించేటట్లుగా, మనకిచ్చేటట్లుగా దేవుడి సంవత్సరం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. లేచారు, యాజకులతో చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి యాజకులతో మోషే వెళ్ళి చెప్తున్నాడు, యెహోషువ ఇదిగో ఇప్పటివరకు కూర్చొని చాలిక, సతికిలి పడిపోయారు చాలిక, భక్తి చాలు అనుకుంటున్నారు, ఇక చాలిక, లేవండి, లేచి ఇదిగో యాజకులు మందసాన్ని మోస్తున్నారు. ఆ మందసాన్ని వాళ్ళు ఎప్పుడు లేపడం మీరు చూస్తారో, వారు నడవడం ప్రారంభిస్తారో వెంటనే మీరు ఆ మందసాన్ని వెంబడించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మందసంలో ఏమున్నాయని మనం విన్నాం. మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, మోషేకిచ్చిన రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలు, ఇవి ఉన్నాయి మందసంలో. వీటిని వెంబడించాలి. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉండకూడదని, దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ ఉండకూడదని, దేవుని సన్నిధిలో వచ్చి ఆయన మాటలు వినుకోకుండా ముచ్చట్లు పెట్టుకోకూడదని, దేవుని సన్నిధికి వచ్చిన మనం అనాలోచనగా ఉండకూడదు, ఆత్మీయ సంగతులు బోధిస్తున్నప్పుడు వినేవారిగా ఉండాలని, దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా ఉన్నవారి బ్రతుకులు ఎలా ఉన్నాయో చూసాం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వారి జీవితాలు ఎలా పతనమైపోయాయో చూసాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల గురించి రాశారు, పతనమైపోయిన వారి గురించి రాశారు. పరిశుద్ధులుగానే పిలువబడ్డారు కదా, ఎందుకు పతనమైపోయారు అని అంటే, ఒకవేళ పరిశుద్ధ గ్రంథాలు పతనమైపోయిన వారి గురించి ఎందుకు రాశారు అనే ఆలోచన మనకు వస్తే మనం ఆగి ఆలోచించేది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం చేత నడిపించబడుతున్నప్పుడు పతనమైపోయిన వాళ్ళ పరిస్థితి నా కళ్ళ ముందు ఎందుకు వచ్చింది? ఒకవేళ నేను ఆ గుంపులో ఉన్నానేమో జాగ్రత్త పడాలి.
పతనమైపోయిన వాళ్ళు, ఒకవేళ శాంసన్ ఒక చోట పతనమైపోయాడు అని రాయబడి ఉంది కదా, మరొక చోట శాంసన్ ఆత్మచేత నింపబడ్డాడు అని రాయబడి ఉంది కదా. అంటే పతనమైపోయిన వ్యక్తి పతనమైపోయిన స్థలంలో పడిపోయి కూర్చుండిపోవడం కాదు, తను పడిన స్థితిని గుర్తించాలి. తను ఏ స్థితిలో పడిపోయాడో, ఏ గుంటలో పడిపోయాడో, ఏ రకమైనటువంటి శోధనలో పడ్డాడో గ్రహించి అక్కడి నుంచి పతనమైన పరిస్థితుల నుంచి లేచి మందస్సాన్ని వెంబడిస్తే యోర్దానును దాటగలిగిన శక్తి దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎక్కడ పడిపోయిన స్థితులు ఎవరు ఉండకూడదు, పతనమైపోయిన పరిస్థితులు ఎవరు జీవితాల్లో ఉండకూడదు. వారు కూర్చుని ఇక నా పరిస్థితి ఇంతేనండి, నా భక్తి ఇంతేనండి, నా జీవితం ఇంతేనండి అని అనుకునే పరిస్థితిగా ఉండకూడదు. లేవాలి, మందస్సాన్ని వెంబడించాలి. గట్టిగా ఆమె చెప్పండి. మందస్సాన్ని వెంబడించిన మన జీవితాల్లో మహిమ కలిగిన కార్యాలు మనం చూడబోతున్నాం. గట్టిగా ఆమె చెప్పండి. మనము కార్యాలు చూసే వారిగా ఉందామా, చతికిలు పడిన వారిగా ఉందామా? చెప్పండి, చెప్పండి అందరు గట్టిగా. నా జీవితంలో దేవుడి కార్యాన్ని చెయ్యాలి అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వసించండి, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ సంవత్సరం మీరు మునిపెన్నడు చూడని కార్యాలు మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి. ఆమె చెప్పండి. ఈ సంవత్సరం మీరు ఊహించని కార్యాలు జరగబోతున్నాయి. ఆమె చెప్పండి. మీరు అనుకుంటున్నారు, ఈ అప్పులు నా వల్ల అవుతుందా, ఈ పరిస్థితులు నా వల్ల అవుతుందా, ఈ కుటుంబంలో నా పరిస్థితులు నేను మార్చుకోగలుగుతానని అనుకుంటున్నారు. ఈ సంవత్సరం దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో కూర్చునిపోయి ఉన్నారో మీరు లేవడం మొదలు పెట్టండి, మందసాన్ని వెంబడించడం మొదలు పెట్టండి. ఆయన యోర్దానును దాటించబోతున్నాడు. అడుగుపెట్టు ప్రతి స్థలములు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఆశ ఉండాలి. ఆశ మనలో ఉంటే ఆశయాలు చూడగలిగేటట్లు దేవుడి కార్యాన్ని చేస్తాడు. మందసాన్ని వెంబడించాలని విన్నాం. రెండవదిగా మనం ఎలా ఉండాలని విన్నాం? మనల్ని మనం రేపు యెహోవా మీ ఎదుట అద్భుతాలు మహత్కార్యాలు చేయాలని మీరు అనుకుంటే మీరు ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఆ మాటలు వింటూ వచ్చాం. పరిశుద్ధపరచుకోవడం ఎలా పరిశుద్ధపరచుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధపరచుకో చాలా మాటలు విన్నాం. ఈ రోజున ఆ మాటలన్నీ చెప్పట్లేదు. 3వ వాక్యంలోకి వద్దాం. 3వ పాయింట్లోకి ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం త్వరగా 3వ అధ్యాయం 6వ వచనం చదవండి త్వరగా. ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, యాజకులకు యెహోషువ సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని, యాజకులైన వారు యెహోషువ మాట విని యెహోషువ దేవుడితో చెప్పిన మాటను అంగీకరించి ఆ మందసాన్ని ఎత్తుకొని వారు నడుస్తుంటే, తర్వాత నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. నిబంధన మందసాన్ని ఎత్తుకొని వారు నడుస్తుంటే ప్రజలు ఆ మందసాన్ని వెంబడించారు. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 4వ అధ్యాయం 10వ వచనం. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, ప్రజలతో చెప్పాలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యోర్దాను నడుమ నిలిచి ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నిలిస్తే ఏమైంది? జనులు త్వరపడి దాటారు. ఈరోజు గట్టిగా ఇప్పుడు ఆమేన్ చెప్పండి. యోర్దాను నడుమ ఎవరు నిలబడ్డారు? యాజకులు. ఏమి మోస్తూ నిలబడ్డారు? ఇదిగో మందసం అంటే ఇక్కడ ఉంది కదా, ఈ మందసము ఆ రోజున ఈ నిబంధన మందసములో ఇదిగో మీ ఎదురుగా కూడా కనబడుతుంది. ఈ మందసములో అహరోను చిగురించిన కర్ర, ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారం, కుమ్మరించబడిన మన్నా, రాతి ఆజ్ఞలు కలిగిన ఆజ్ఞల పలకలు, రాతి పలకలు ఆజ్ఞలు కలిగిన పలకలు మందసంలో పెట్టబడి ఉన్నాయి. ఈ 4 కొమ్ములను పట్టుకొని యాజకులు యెహోషువ మాట వింటున్నారు. యెహోషువ చెప్తున్నాడు, యాజకులారా, మోషేతో దేవుడు చెప్పాడు, మోషే యెహోషువతో చెప్పాడు, ఇప్పుడు అదే మాట మీకు బోధిస్తున్నా వినండి. ఎదురుగా యోర్దాను ఉంది, కలవరపడకండి. యోర్దానులోకి వెళితే మునిగిపోతామని భయపడకండి. యోర్దానులోకి మీరు వెళ్ళండి, మందసమును మోస్తూ ఉండండి. మందసమును మోస్తూ 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 పొంగుతున్న యోర్దానులో మీ అరికాలు పెట్టండి. మీ అరికాలు పెట్టగానే యోర్దాను ఏకరాశిగా మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి.
ఎప్పుడైతే యెహోషువ యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడో మందసాన్ని మోసుకొని పొంగుతున్న యోర్దాను దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అనాలి, అయ్యా సాఫీగా నీళ్లు సాగుతుంటే మమ్మల్ని వెళ్ళమని నిలబడమంటే బాగానే ఉండేది. యోర్దాను పొంగుతుంది, యోర్దాను ప్రవహిస్తుంది, ఆ పరిస్థితుల్లో మమ్మల్ని వెళ్ళి నీటిలో అడుగు పెట్టమంటావు, మేము కొట్టుకుపోతాం, మేము ఎక్కడ ఆచూకీ కూడా దొరకం, అలా ప్రవహిస్తుంది యోర్దాను, ఎలా వెళ్ళమంటాం? మామూలుగా ఉంటే మేము వెళ్ళేవాళ్ళం, చిన్న కాలువ అయితే మేము వెళ్ళేవాళ్ళం, ఏదో మొలలోతు నీళ్ళైతే మేము వెళ్ళేవాళ్ళం, కానీ యోర్దాను పొంగుతుందయ్యా, యోర్దాను ప్రవాహం భయంకరంగా వస్తుంది, మేము ఎలా దాటగలం అని ఒక్క మాట కూడా యెహోషువకు ఎదురు చెప్పలేదండి. ఎదురు చెప్పకోకుండా వాళ్ళు వెళ్ళి ప్రజలందరికీ ముందుగా నడవడం ప్రారంభించారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రజలందరికీ ముందుగా నడవడం వారు ప్రారంభించారు. ప్రజలు మందసము మోస్తున్న సేవకులను వెంబడించడం మొదలుపెట్టారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ మీరు ఆగి ఆలోచిస్తే మందసాన్ని మోస్తున్న యాజకులు ఎక్కడ నడుస్తున్నారు? ఎలా నడుస్తున్నారు? మందసాన్ని మోసుకొని వారు ముందు నడుస్తున్నారు. అది మీరు వినాల్సింది. మందసాన్ని మోస్తున్న యాజకులు ముందు నడుస్తున్నారు, ప్రజలు ఎక్కడ నడుస్తున్నారు? మందసము మోస్తున్న యాజకులను ప్రజలు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలన్నా, యోర్దాను లాంటి సమస్యలు దాటాలన్నా, యోర్దాను లాంటి సమస్యలు మన ముందు ఏకరాశిగా మార్చబడాలన్నా మనము యాజకులను, దేవుని మందసాన్ని వెంబడించే విశ్వాసులుగా మార్చబడుదుముగాక. ఈ రోజున ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకుంటున్నాం, ప్రతిరోజు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకుంటున్నాం, ప్రతిరోజు మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం. అయినా ఎన్ని చేసినా ఏ రకమైన ప్రయోజనం కనబడట్లేదా? ఏ రకమైనటువంటి కార్యం జరగట్లేదా? అప్పుడు ఆలోచించింది ఏంటో తెలుసా? నేను మందసం మోస్తున్న వెనక, యాజకుల వెనక నడుస్తున్నానా, మందసానికి ముందు నడుస్తున్నానా? అది ఆలోచించాలి మనం. యాజకులు ముందు నడవాలి. మందసాన్ని మోస్తున్న యాజకులు ముందు నడిస్తే ఎంతటి యోర్దానైనా యాజకుల అరికాలు యోర్దాను నీళ్లను తాకగానే అక్కడ పారుతున్న ప్రవహిస్తున్న యోర్దాను ఆవిడ దూరం వెనక్కి వెళ్ళి ఏకరాశిగా నిలిచిపోయింది. అదే ప్రజలు ముందు నడుచుంటే ఏమయ్యేది? అడుగు పెట్టకముందు కొట్టుకుపోయేవాళ్ళు. దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం, వాక్యాన్ని వింటున్న మనం, ప్రతి విషయంలో మనం ఒకవేళ అన్ని విషయాల్లో సేవకుల కంటే ఒకవేళ హెచ్చుగానే ఉన్నా, ఒకవేళ సేవకుల కన్నా చదువున్నా, సేవకుల కన్నా జ్ఞానం ఉన్నా, సేవకుల కన్నా ఒకవేళ ఆస్తి ఉన్నా, సేవకుల కన్నా ఒకవేళ వయసు ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం మనకు బోధించేది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేసే ఒక విలువైన మాట ఏంటో తెలుసా? మీరు యోర్దానును దాటాలంటే, యోర్దాన్ అనే ఆ ప్రవాహం మీ ముందు ఆగాలంటే మీరు ముందు నడవడం కాదు, మీ ముందు నేను ఏర్పరిచిన సేవకులు, మీ ముందు నేను నియమించిన యాజకులు, వారు మందసాన్ని మోస్తూ అడుగు పెడతారు. వారు యోర్దానులో వారి అరికాలు మోపగానే, ఆమేన్ చెప్పండి, వారి అరికాలు యోర్దానులో మోపగానే ఎగువ నుంచి పారుతున్న యోర్దాను ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ఎగువ నుంచి పారుతున్న యోర్దాను ఒక్కసారిగా వెనక్కి తిరగడం మొదలుపెట్టింది. అల్లంత దూరం వెళ్ళిపోయి ఆమె దూరం అక్కడ ఆగిపోయినట్లుగా, ఏకరాశిగా నిలిచినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు వెంబడించకుండా ఉన్నాం? వెంబడిస్తే కార్యాలు మనం చూస్తాం. ఈ సంవత్సరం దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. మనము వెంబడించాలి. మందసాన్ని మోస్తున్న సేవకులను, యాజకులను వెంబడిస్తే మనము యోర్దానును దాటగలుగుతాం. యోర్దాను అనే సమస్యలు మనము దాటగలిగే శక్తిని దేవుడు దయచేస్తాడు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో మందసాన్ని మోస్తూ యాజకులు వెళ్ళి యోర్దానులో ఒక్క అడుగు పెట్టారండి. అరికాలలో అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఆమేన్ చెప్పండి. అరికాలు మోపగానే దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి యోర్దాను పొంగుతున్న యోర్దాను. వాళ్ళు అనుకోవాలి వాస్తవంగా, ఇక మా జీవితం అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది, పొంగుతున్న యోర్దాను, మందసాన్ని కూడా మోసుకొని వెళ్తున్నాం, మేము కొట్టుకుపోతాం, మందసం కొట్టుకుపోద్ది అన్న ఏ రకమైన అవిశ్వాసం వాళ్ళలో రాలా. వాళ్ళలో అవిశ్వాసం వచ్చి ఉంటే ఆ కార్యాన్ని చూసేవాళ్ళు కాదు. దేవుని కోసం మా ప్రాణమైన పెడతాం, దేవుని కోసం మేము సమర్పణ కలిగి జీవిస్తాం, దేవుని కోసం మేము ఏదైనా త్యాగం చేయగలుగుతాం
అని ఒక తీర్మానం చేసుకున్నారండి సేవకులుగా. యాజకులుగా వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఇదిగో మేము చనిపోయినా పర్వాలా, మా వెనక వస్తున్న ప్రజలు కాపాడబడాలి. ఆమెన్ చెప్పండి. మేము ఒకవేళ ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, మా వెనక వస్తున్న ప్రజలకు ఆరోగ్యం కలగాలి. ఆమెన్ చెప్పండి. మేము ఒకవేళ సమృద్ధిలో లేకపోయినా పర్వాలా, మా వెనక వస్తున్న ప్రజలకు ఏముండాలి? సమృద్ధి కలిగి వాళ్ళు ఉండాలి. ఆమెన్ చెప్పండి. యాజకుల ఆలోచన అదండి. యాజకుల ఎప్పుడు కూడా ఆలోచించే ఆలోచన అదే. మేము ఏమైపోతున్నా పర్వాలేదండి, నా దేవుని కోసం మేము ఖర్చు అయిపోతాం. మేము ఏమైనా పర్వాలేదండి, మా దేవుని కోసం మేము త్యాగం అయిపోతాం. మేము ఏమైనా పర్వాలేదండి, మా దేవుని కోసం మేము సమర్పణ కలిగి ఉంటాం అని యాజకులు మందసాన్ని మోస్తున్నారు. ఆ మందసాన్ని మోస్తున్న యాజకులు యోర్దానులో వారి అరికాలు మోపగానే యోర్దాను ఏకరాశిగా నిలబడింది. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మనం చేయాల్సిన తెలుసా? సేవకులను వెంబడించాలి. సేవకులను వెంబడించాలి. చాలామంది కొన్నిసార్లు చదువులో, జ్ఞానంలో, అన్నిట్లో తెలిసిన వాళ్ళేనండి. ఫోన్ చేసి అంటారు, అయ్యా ఇదిగో ఈ పని ఎలా చేయాలి, ఈ పనికి ఎలా చేయమంటారు అని అడుగుతారు. అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా. అసలు నేనెంత, నా జ్ఞానం ఎంత, నేనెంత, నా తెలివి ఎంత, నేనెంత, నా బ్రతుకెంత. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేసి చక్కటి హోదాలో ఉన్నవాళ్ళు, అన్ని తెలిసి కూడా ఇక చిన్న విషయానికి సేవకుని దగ్గర సంప్రదిస్తున్నారే. అసలు ఏంటిది, నేను ఎంతటి వాడిని అని ఒక్కొక్కసారి నాకే ఒక్కొక్కసారి ఆలోచించడానికి వీల్లేని పరిస్థితి అవుతుంది. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం సేవకులను వెంబడించిన కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. సేవకులను వెంబడించిన కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి. సేవకులను వెంబడించిన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో దేవునిని, సేవకుని లెక్క చేయక, ఒకవేళ వాళ్ళకి నచ్చిన లోక పద్ధతులు ఏదైనా కార్యక్రమాలు చేశారా, కొంతకాలం తర్వాత వాటిలో నష్టం చూసి, ఆ రోజు బాగానే ఉంటుంది, కొంతకాలం తర్వాత కష్టాలు ఎదురయ్యి నష్టం కలిగి ఎంతగా తలడిల్లిపోతుంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో కొంచెంలో వీళ్ళు ఈ విధంగా ఉండలేకపోయారని బాధపడుతుంటాం. కానీ దేవుడు ఈ సంవత్సరం మనకు తెలియచేస్తున్నాడు, ఏ పరిస్థితులు వచ్చినా కూర్చుని పోవడం కాదు, లేవాలి, మందసాన్ని వెంబడించాలి, లేవాలి, పరిశుద్ధపరుచుకోవాలి, లేవాలి, సేవకులను, మందసం మోస్తున్న సేవకులను వెంబడించే వారిగా మీరు మార్చబడుదురుగాక. మీకు తెలుసు కదా, ఒక మాట చెప్పనా, గొర్రెలు కాసేవాళ్ళు ఇటు వస్తుంటారు కదా, చాలా గొర్రెలు వస్తాయి, దగ్గర 100 గొర్రెలు వస్తాయి. గొర్రెలు కాసే ఆ వ్యక్తి వాటికి ముందు నడుస్తాడా, వెనక నడుస్తాడా? చెప్పండి. అతను ఎటు వెళ్తున్నాడో ఆ వచ్చిన గొర్రెలన్నీ, మేకలన్నీ ఆయన వెనక వెళ్తానే ఉంటాయి. గేదెలు కాసేవాళ్ళు కూడా వస్తారు, మనం రోజు చూస్తాం కదా ఇక్కడ. గేదెలు కాసేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? ముందు నడుస్తారా, వెనక నడుస్తారా? చెప్పండి. అయ్యా మేము ఎప్పుడు చూడలేదండి, అసలు మాకు గేదెలు అంటే కూడా తెలియదండి అన్నట్లు ఉన్నారు మీరు. గేదెలు కూడా మాకు తెలియదండి ఎలా ఉంటాయో, అసలు ఎప్పుడు మేము చూడలేదు అన్నట్టుగా ఉండకండి. గేదెలు కాసే వ్యక్తి వాటి వెనక వస్తాడా, ముందు వస్తాడా? వెనక వస్తూ ఏమంటాడు? హే హే ఏమంటాడు అని తోలుకుంటూ వస్తాడు. కానీ గొర్రెలు కాసే వ్యక్తి ముందు నడుస్తుంటాడు. రోడ్డు మీరు చూడండి, ముందు ఒక వ్యక్తి వెళ్తుంటాడు, అవన్నీ ఆ వ్యక్తి వెనక వెళ్తుంటాయి. మళ్ళీ మేకలు ఉన్నాయి, అవి అలా కాదు, మేకలు కాసే తీరు వేరేగా ఉంటుంది. అవి ఒక చోట కుదురుగా తినవు, ఎక్కడ కాసేపు ఉంటాయి, అక్కడ కాసేపు ఉంటాయి, ఇదిగో అటు కొంచెంసేపు తిరుగుతూ ఉంటాయి. కానీ గొర్రెలు చక్కగా కాపరి ఏదైతే వాటికి మేతను చూపిస్తున్నాడో, ఎక్కడ నీటిని చూపిస్తున్నాడో, ఎక్కడ వాటిని సేద తీరడానికి వాటిని పడుకోబెడుతున్నాడో, ప్రతీది కూడా కాపరికి అప్పగించుకుంటాయి, వెంట నడుస్తున్నాయి. ఈ రోజున మనమందరం ఎవరు? ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుని వెంబడించే వారిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు మీరందరూ నన్ను వెంబడించండి అని నేను చెప్పట్లా, మనమందరం, నాతో సహా మనమందరము కూడా ప్రధాన యాజకుడు మన యాజకుడు, ప్రధాన కాపరి మన కాపరి, ఆయనను వెంబడించే వారిగా మనము మార్చబడుదుము గాక. ఆయనను మనం వెంబడించామనుకోండి, ఏ సమస్య వచ్చినా మనకే బాధ అవసరంలా, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. బలహీనత వచ్చిందా, ఒకటే నిరీక్షణ, ఆయన ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు. నాకెందుకు భయం, నా కాపరి నాకుండగా, నాకు భయం, నా యాజకుడు నాకుండగా, నా కోసం ప్రార్థించే యాజకుడు ఉన్నాడు, నన్ను పోషించే కాపరి ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? ఈ రోజున మన ఆత్మీయ జీవితం
సునాయాసంగా సాగాలన్నా, సస్యశ్యామలంగా మన కుటుంబాలు మార్చబడాలన్నా, సమాధానంతో మన కుటుంబాలు నింపబడాలన్నా, ఆర్థిక వ్యవస్థ మన కుటుంబంలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి మనం జీవించాలన్నా మనము వెంబడించవలసిన దాన్ని వెంబడించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేనిని వెంబడించాలి? మొట్టమొదటిదిగా మందసాన్ని మనం వెంబడించాలి. కూర్చుని పోకూడదు, లేవాలి. రెండవదిగా లేచిన మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. మూడవదిగా మనం ఎవరిని వెంబడించాలి? మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించే వారిగా మార్చబడుదుముగాక. అలా మనం మార్చబడితే మందసాన్ని మోస్తున్నటువంటి సేవకులా కాదా మనం గుర్తుపట్టాలి. అలా అని అందరిని వెంబడించడం కాదు. కనబడ్డ వాళ్ళందరినీ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరినీ వెంబడించమని చెప్పట్లా. అసలు మనం వెంబడిస్తున్నటువంటి యాజకుడు మందసాన్ని మోసేవాడేనా? మనం వెంబడిస్తున్న యాజకుడు మన కోసం ప్రార్థన చేసేవాడేనా? మనం వెంబడిస్తున్న యాజకుడు మన కుటుంబం కోసం దివారాత్రులు దేవుని సందులో మొర్ర పెట్టేవాడేనా? అది గుర్తుపట్టి మీరు వెంబడించాలి. ప్రతిరోజు మన కోసం ప్రార్థించే యాజకుడు అసలు మన కోసం ప్రార్థిస్తున్నాడా? సమర్పణ కలిగి ఉన్నాడా? లేదా ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ ఒక పక్క సేవ అంటూ జీవిస్తున్నాడా? లేదా ఒక పక్క వ్యాపారం చేస్తూ సేవ అంటూ జీవిస్తున్నాడా? లేదా ఒక పక్క వడ్డీ వ్యాపారాలు చేస్తూ సేవ అంటూ జీవిస్తున్నాడా? గుర్తుపట్టాలి. మందసాన్ని మోస్తున్న యాజకులు సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడే యోర్దాను ఏకరాశిగా మార్చబడుతుంది. మందసాన్ని మోస్తున్న యాజకుడు ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ నేను సేవ చేస్తున్నా, ఒక పక్క నేను వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేస్తున్నా, ఒక పక్క నేను ఇదిగో చేతి పని చేసుకుంటూ సేవ చేస్తున్నా. చేయండి. అది సేవ కాదు, సువార్త. సువార్త. సేవ అంటే సమర్పణ ఉండాలి. సేవ అంటే దేవుని కొరకు ఒక అప్పగించుకోగలిగిన తీర్మానం ఉండాలి. ఈ రోజున మనందరి జీవితాల్లో ఎవరిని వెంబడిస్తున్నాం? సమర్పణ కలిగిన సేవకులు వెంబడించే వారిగా మనము మార్చబడాలి. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వాక్యమనే ఆహారం చేత మనం బలపరుస్తూ ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలని మన కోసం ప్రార్థిస్తూ మన ఆత్మలు నరకాగ్నికి వెళ్లకుండా నిత్యత్వంలో దేవునితో నిత్యము ఆయనతో నివాసం చేసేటట్లుగా మనల్ని సిద్ధపరిచే యాజకుల్ని మనం వెంబడించే వారిగా మార్చబడుదుముగాక. ప్రతిరోజు కూడా మనం గుర్తుపట్టాలి. కొంతమంది ఉంటారు వేషాలు వేస్తూ గొర్రెల చర్మమును కప్పుకొని లోపల తోడేలు స్వభావం పెట్టుకొని పైకి పలకరిస్తూ నవ్వుతూ లోపల గోతులు తీసే వ్యక్తులుగా ఉంటారు. గుర్తుపట్టాలి. మందసాన్ని మోస్తున్న సేవకులా కాదా? ప్రార్థన చేస్తున్న సేవకులా కాదా? పరిశుద్ధాత్మను పొందుకుంటున్న సేవకులా కాదా? అభిషేకం కలిగిన సేవకులా కాదా? వెంబడించి మీరు గుర్తుపట్టి వెంబడించే వారిగా మీరు మార్చబడుదురుగాక. ప్రతిరోజు ఆ విధంగా మీరు మార్చబడితే మీ ముందు ఏ యోర్దాను నిలబడదు, ఏకరాశిగా మార్చబడబోతుంది. ఆమెను చెప్పండి. ఆ విధంగా మార్చబడిన తర్వాత మందసాన్ని మోసే యాజకులు వారి ముందరు వస్తున్నారు. వారి అడుగు జాడల్లో వాళ్ళందరూ నడుస్తున్నారు. యోర్దాను ఏకరాశిగా మార్చబడింది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యాజకుడు మందసాన్ని మోస్తే అరికాల్లో అద్భుతం జరుగుతుంది. అదేంటో చెప్పనా? అరికాలు వెళ్ళి యోర్దాను నదిలో అలా తాకగానే యోర్దాను ఏకరాశిగా మార్చబడింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకు మార్చబడింది? అరికాలలో ఏదైనా మంత్రం పెట్టుకున్నాడా? ఒకవేళ అరికాలలో ఏదైనా మాయ చేశాడా? ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. సమస్య వస్తే నాకేంటి, ఎదురుగా యోర్దాను అంటే మాకేంటి, దాటించగలిగినవాడు ఆయన సేవ చెయ్యాలనుకుంటే దాటేస్తాడు. అవసరం లేదు, పని అయిపోయింది అనుకుంటే యోర్దానులో కొట్టుకుపోయేట్లుగా చేస్తాడు. అదే వాళ్ళ నిరీక్షణ. వాళ్ళ నిరీక్షణతో అడుగు వేయడం మొదలుపెట్టారు. అడుగు మోపగానే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం చదవండి. ఆ 3 అధ్యాయాల్లో మీకు కనబడుతుంది యోర్దాను ఏ విధంగా మార్చబడిందో, యోర్దాను ఏ రకంగా ఏకరాశిగా మార్చబడిందో మీకు కనబడుతుంది. చదవండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యాన్ని కంఠస్థం చేయాలి. రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ వాగ్దానం ఎక్కడుందో గుర్తుపట్టాలి. అవేమీ లేకోకుండా ప్రతిరోజు చాలండి, ఒకే ఒక వాగ్దానం చాలు. ప్రతిరోజు కూడా నన్ను ఆయన చాటును నిలబెడతాడు, నాకు తోడై ఉంటాడు, ఏ తెగులు నా మీద రాకుండా ఉంచుతాడు, చాలు. ఈ ఒక్క వాగ్దానం కాదు, మనల్ని ప్రతిరోజు కూడా పోషించగలిగిన వాగ్దానం, ఆత్మీయ జీవితం కాపాడబడగలిగిన వాగ్దానం మన జీవితాల్లో దేవుడు మన హృదయాల్లో భద్రపరచునుగాక.
ఆ విధంగా చేయగలిగితే, మార్చబడగలిగితే, మందస్సాన్ని వెంబడించగలిగితే, యాజకులను వెంబడించగలిగితే మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. యాజకులను వెంబడించండి, ఎన్నడూ మీరు చూడని ఆశ్చర్యకార్యం మీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. గడిచిన వారు వింటూ వచ్చాం కదా బిలాం ప్రవక్త గురించి. ఇవన్నీ వింటూ వచ్చాం. ఈ రోజున ఎన్ని విన్నా, ఎన్ని మనం ధ్యానించినా, మందసాన్ని వెంబడించకుండా, యాజకులను వెంబడించకుండా, పరిశుద్ధపరచుకోకుండా, నేను కూడా భక్తి చేస్తున్నా, నేను కూడా గుడికి వెళ్తున్నా, నేను కూడా కానుక వేసా, నేను కూడా ప్రార్థన చేయించుకుని అనుకుంటే సరిపోదు. ఏది చేసినా మనము మందసాన్ని వెంబడించాలి, పరిశుద్ధపరచుకోవాలి. మందసం మోస్తున్న యాజకులను కూడా మనం వెంబడించే వారిగా మార్చబడుదుముగాక. యేసన్న గారు చివరి దశలోకి వచ్చేసిన తర్వాత కూడా ఆయనకున్నటువంటి ఆలోచన తెలుసా? సెమినార్ జరుగుతున్న సమయంలో ఆయన ఎముకలు గూడుగా మార్చబడిపోయారు. మొత్తం ఎముకలే, కండ లేదు, చర్మం కప్పబడి ఉందంతే. ఆయన అలా మంచంలో పడుకుని ఉండేవాడు. కూర్చోబెట్టడానికి కూడా వీలుండేది కాదు. ఎముకకి ఎముక గుచ్చుకొని నొప్పులు వచ్చేసాయి, అల్లాడిపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లో సెమినార్ జరుగుతుంటే అంటున్నాడంట, నన్ను వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, నేను వాళ్ళకి వాక్యం చెప్పాలి, వాళ్ళని ఆత్మీయతలకు నడిపించాలి. ఇదిగో సెమినార్కి ఎంతో దూరం నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళని నేను బలపరచాలి అని అవన్నీ చెప్తుంటే అందరూ అన్నారంట, అన్న నువ్వు కూర్చోలేవు, ఎముకలు ఒత్తుకుపోతున్నాయి, బాగా నొప్పులు వస్తున్నాయి అంటుంటే, ఒకవేళ నేను కూర్చోలేకపోయినా పర్వాలా, అలాగే మంచంతో పాటు నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ మధ్యలో పడుకోబెట్టండి, 4 మాటలు వాళ్ళకి చెప్తాను. ఆఖరి క్షణంలో కూడా నేను వాళ్ళకి ఎలా సేవలో వాళ్ళు ఎదగాలో, ఎలా సేవలో వాళ్ళు బలపరచాలో 4 మాటలు చెప్తాను అని ఆశపడ్డారంట. ఈ రోజున మనం అనుకుంటాం, ఏంట్లే మనకు ఉంది కదా, తింటున్నాం కదా, బ్రతుకుతున్నాం కదా, కష్టపడుతున్నాం కదా, ఏదో ఒక సంపాదించడం సరిపోద్దు అనుకుంటున్నాం. మనలో ఒక భారం, మనలో ఒక బాధ్యత, మందసాన్ని వెంబడించే వారిగా మనము మార్చబడుదుము గాక. సేవకులను వెంబడించే వారిగా మనం మార్చబడుదుము గాక. సేవకులు వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, చదువులు తక్కువ అయి ఉండొచ్చు, లేదా మీ అంత జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఆ సేవకులను ఎన్నుకున్నాడు, దేవుడు ఆ సేవకులను ఏర్పరచుకున్నాడు. వారిని మీరు వెంబడించడం మొదలు పెడితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్ చెప్పండి. మీరు అనుకున్న కార్యాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆయన పరిచర్యను చేసే యాజకులను వెంబడించే వ్యక్తులుగా మనము మార్చబడదుముగాక. ఒక పని అప్పచెప్తే ప్రజలందరూ ఆ పనిని శ్రద్ధగా చేసేవాళ్ళండి. ఒక మాట చెప్పనా, ఒక సేవకుడికి ఉండే భారం ఎలా ఉంటుందో ఒకే ఒక మాట చెప్పి నేను తర్వాత మాటలోకి వెళ్తాను. ఆ సేవకుడు ప్రతిరోజు కూడా మొదట తన కడుపు చూసుకోడు, తన తిండి చూసుకోడు. ప్రతిరోజు కూడా మేము తినే ముద్ద ఆహారం ఆ చేసేటప్పుడు కూడా మా పిల్లలందరూ సమృద్ధితో తినాలి అని చెప్పుకొని ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? దేవుడు అప్పగించిన వాళ్ళు, దేవుడు అప్పగించినటువంటి ప్రజలు, బిడ్డలు, వాళ్ళు పస్తులుండి మేము కడుపు నిండా తినడానికి మాకు అసలు ఏనాడు వీలుండదు. మొదటి ఆదివారం కూడా నాకు చాలా బాధ వేసింది. ఎందుకన్నా ఒక ముద్ద భోజనం వండలేకపోయాం అంటే, ఆ రోజు కూడా కొంచెం అమ్మగారికి బాగా ఆగింది. కానీ అనిపించింది, ఒక్క ముద్ద భోజనం వండితే బాగుండేది కదా, పిల్లలు తినేలేవాళ్ళు అని అనిపించింది. ఏదైనా భోజనాలు జరుగుతున్నాయా, నాకు వెంటనే ముందు తినాలనిపించదు. మన వాళ్ళందరూ తినేసి వాళ్ళు తృప్తిగా ఉంటే అసలు మా కడుపు నిండిపోద్ది, అన్నం తినక్కర్లా. ఎందుకంటే ప్రతిరోజు మా ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మీరందరూ కూడా సమృద్ధితో, సమాధానంతో, అన్ని విషయాల్లో వర్ధిల్లే వారిగా మార్చబడాలని మా ఆశ. అటు ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆర్థిక పరంగా వర్ధిల్లాలి. అది మేము కోరుకునేది. ప్రతిరోజు మేము ఎప్పుడు ప్రార్థించినా, ఎక్కడ ప్రార్థించినా, ఒకవేళ ఈ పూట మందిరంలో లేవనుకోండి, ఎక్కడైనా ప్రార్థించినా మీకోసం ప్రార్థన చేయకుండా మాత్రం మేము ఉండం. ఏదో ఒక క్షణం, ఏదో ఒక సమయంలో సంఘ బిడ్డలని ప్రతి ఒక్కరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మందసాన్ని వెంబడించాలి, సేవకులను వెంబడించాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి. వెంబడించుకోకుండా ముందు వెళ్ళారనుకోండి, యోర్దానులో మునిగిపోతారు. వెనకే ఉన్నారనుకోండి, దాటలేని స్థితిలో కూలిపోయి అక్కడే కుప్పకూలిపోతుంటారు. అందుకే వాళ్ళు వెంబడించే వారిగా, యోర్దానును దాటే వారిగా మార్చబడాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థించేది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మీయంగా మనము ఆత్మీయ సేవకులను, ఆత్మీయ తండ్రిని వెంబడించే వారిగా మనము మార్చబడుదుముగాక.
వెంబడించడం మొదలు పెట్టండి. తర్వాత మీ జీవితాల్లో జరిగే కార్యాలకు మీరు సాక్షులుగా నిలబడబోతున్నారు. ఆమెను చెప్పండి. కొందరు ఉన్నారా, మా ఆకలి ఎరిగిన వారు కూడా ఉంటారండి. మా ఆకలి ఎరిగిన వారు కూడా ఉంటారు. వాళ్ళని బట్టి నేను దేవుని అసలు ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. కొందరు ఉంటారా, అయ్యా ఇదిగో ఇవాళ ప్రయాణం చేస్తున్నారని మా కోసం ప్రయాణాల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఇదిగో ప్రతి స్థలంలో మా కోసం ప్రార్థించి మిమ్మల్ని అందరిని దేవుడు ఇచ్చాడు. అదే మీరందరూ కూడా రాకడలో ఎత్తబడగలిగిన గుంపులో సిద్ధపడగలిగిన వారికి మార్చబడాలని మా తపన. మీరు ఏదో డబ్బులు ఇస్తారు, వెండి ఇస్తారు, బంగారు ఇస్తారు, వాటి కోసం కాదు. మీ ఆత్మలు పరలోకానికి చేర్చబడాలి. ఆమెను చెప్పండి. మీ ఆత్మలు దేవుని సన్నిధిలో నిత్యత్వంలో కనబడాలి. ఆమెను చెప్పండి. ఒక దినాన దేవుడు చెప్పాలి, వీళ్ళందరూ వాక్యం ద్వారా కట్టబడ్డారు, వాక్యం ద్వారా మండించబడ్డారు, వాక్యం ద్వారా నడిపించబడ్డారు, సేవకులను యాజకులను వెంబడించారని ఒక దినాన అక్కడ సాక్ష్యం పడితే అంతకు మించి సంతోషం లేదండి. ఈ రోజున ఇక్కడ ఏదో సంపాదించుకున్నాం, కూడగట్టుకున్నాం కాదు. ఇక్కడ ఆ పూటకు తినడానికి తిండి, అన్న వస్త్రాలు ఉంటే చాలండి. కట్టుకోవడానికి వస్త్రం, తినడానికి ఒక ముద్ద చాలు. అవసరతలు తీర్చబడడానికి కొంచెం పైకి, అంటే డబ్బు లేకుండా పని అవ్వదు కదా ఈ లోకంలో. బ్రతకడానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు, ధనమే జీవితం కాదు. దేవుని వాక్యం ఒకటి ఉంది, ధనము ఎక్కడుంటుందో వారి మనసు అక్కడ ఉంటుందంట. ధనమున్న చోట వారి మనసు ఉంటుంది. మనం అలా ఉండకూడదు. మన వెంట ధనం ఉండాలి. ఆమెను చెప్పండి. మీ వెంట ధనం రావాలి. ఆమెను చెప్పండి. మీరు ధనం వెంట పరిగెట్టడం కాదు, ఆత్మీయత వెంట మీరు పరిగెడుతుండగా ధనం ఆటోమేటిక్గా మీ వెనక పరిగెత్తుకుని వస్తుంది. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటనే మన జీవితంలో మొట్టమొదటిది ఎవరిని వెంబడించాలి? అందరు చెప్పండి. మందసాన్ని వెంబడించాలి. రెండోది మనం ఏం అయి ఉండాలి? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మూడోది మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించే వారిగా మార్చబడుదుముగాక. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం. త్వరగా రండి. ఇవాళ ఈ అంశం ముగించేసి రేపు వారం మళ్ళీ మరొక అంశంలోకి వెళదాం. ఆదికాండం 21వ అధ్యాయం 18వ వచనంలోకి రండి త్వరగా. ఆ చిన్నవాణి ఎత్తి, నీవు లేచి ఆ చిన్నవాణిని ఎత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. మరొకసారి చదవండి. 21:18. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి. ఆమెను చెప్పండి. మొదటిది ఎవరు లేచారు? యెహోషువ ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలుకి చెప్పాడు. మీరు లేచి ఇదిగో మందసాన్ని వెంబడించండి. మీరు లేచి పరిశుద్ధపరచుకోండి. మీరు లేచి నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించండి. ఇక్కడ వరకు జరిగింది. ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, దేవుని దూత వచ్చి చెప్తున్నాడు, నీవు లేచి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అబ్రహాము ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్న, పంపివేయబడుతున్న హాగరుతో దేవుని దూత వచ్చి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమొచ్చింది? ఏమైంది నీకు? అక్కడ ఉంటుంది చక్కగా మాటలు. నీకేమొచ్చింది? ఎక్కడికి పారిపోతున్నావు? ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ఆమె అంటది, అయ్యా నా పరిస్థితి అంతంత మాత్రంగా అయిపోయింది. ఒక్క మాట మీరు ఇప్పుడు గమనించండి. తల్లి తన బిడ్డను ఎత్తి పొదలో పడేసింది. ఒకసారి ఆ మాట చూడండి. అదే అధ్యాయంలో 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ మీరు గమనించండి, చిన్నవాని మొర్ర విన్నాడు. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే 15వ వచనంలో కూడా కనబడుతుంది. తిత్తిలోని నీళ్ళన్నీ అయిపోయిన తరువాత పొద క్రింద చిన్నవాణిని పడేసింది. విన్నారు ఈ మాట? తల్లి ఎక్కడైనా బిడ్డని పడేసిద్దా? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. తల్లి ఎక్కడైనా బిడ్డని పడేసిద్దా? మరి అలాంటిది ఈమె తల్లే కదా, నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్న బిడ్డే కదా, మోసుకొని వెళ్తుంది అరణ్యంలో. పిల్లోడు అడిగినప్పుడల్లా మంచినీళ్ళు ఇచ్చింది, తిత్తులో నీళ్ళు ఉన్నాయి. అబ్రహాం గారు తన దాసి అయినటువంటి హాగరును పంపించేశాడు.
నీళ్ళ తిత్తి ఇచ్చాడు, ఆహారం మూట కట్టిచ్చాడు. ఇక నీ దారి నువ్వు చూసుకో అని పంపించేశాడు. వెళుతున్న దూరంలో ఆహారం ఉన్నంత వరకు ఏ బాధ దేవుడు గుర్తురాలా, నీళ్ళు ఉన్నంత వరకు దేవుడు గుర్తురాలా, అవసరం తీరినంత వరకు దేవుడు గుర్తుకు రాలా. ఎప్పుడైతే 15 వచ్చిన చదవండి ఇప్పుడు ఒకసారి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద చిన్నవాణిని పడేసింది. ఎప్పుడు పడేసింది అంటండి? అందరు అందరు వినండి, వింటున్నారుగా, అందరు చెప్పండి ఒకసారి. తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత చిన్నవాడిని పడేసింది. నీళ్ళు ఉన్నంత వరకు పట్టుకుంది. ఈ రోజున తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎలా ఉంది? పిల్లల పట్ల మన బాధ్యత ఏ రకంగా మనం నిర్వర్తిస్తున్నాం? ఒక క్షణం ఆలోచించండి. ఇంటి యజమానురాలు ఆమెను పంపించేయమంది. వెంటనే అబ్రహాం గారు మారు మాట మాట్లాడలేదండి. తీసుకుని వెళ్ళాడు. భుజం మీద ఆ నీళ్ల తిత్తిని ఆహారపు మూటను పెట్టేసి పంపించేశాడు. వెళ్ళారు కొంత దూరం. ఎటు వెళ్తున్నాం? మన గమ్యం ఏంటి? ఎటు వెళ్తున్నాం? మన దారి ఏంటి? ఎటు వెళ్తున్నాం? అసలు మనకు ఉన్నటువంటి ఈ మార్గం ఏంటి అని ఎక్కడ ఆలోచించలా. పంపించేసేమన్నాడు, పంపించేసేమంది ఆమె, పంపించేస్తున్నాడు. వెళ్తున్నారు. నీళ్లు అయిపోయిన తరువాత, వాస్తవానికి మనిషికి బ్రతకడానికి ఆహారం లేకపోయినా నీళ్లు కావాలి. ఆ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఆమె చిన్నవాడిని ఎత్తి పడేసి అంటుంది, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను. అసలు ఈ పిల్లవాడు నా కళ్ళ ముందు చనిపోతున్నాడు, నేను చావు చూడలేను అనుకుని ఎత్తి పడేసి ఆమె ఒక పొద కింద కూర్చొని ఏడుస్తుంది. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? దేవుడు చిన్నవాని మొర్రను విన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. చిన్నవాని మొర్ర విన్న దేవుడు మీ మొర్ర వింటాడా వినడా? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. మీ మొర్ర దేవుడు వింటాడా వినడా? వింటాడన్న దేవునికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా. వింటాడన్న దేవునికి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా. అలాంటప్పుడు ప్రార్థన చేయలేం. ఏం దేవుడండి నాకేం చేశాడండి? ఎన్నిసార్లు నా నోట కూడా ఎన్నిసార్లు కష్టం వస్తే చాలు ఏం చేశాడు దేవుడు అనుకుంటాం. కానీ చిన్నవాని మొర్ర విన్నాడే దేవుడు, నా మొర్ర ఎందుకు వినడు అని దేవుని సందులో కష్టం వచ్చినప్పుడు ప్రార్థించగలిగితే, శ్రమ వచ్చినప్పుడు మొర్ర పెట్టగలిగితే, ఆ శ్రమలో నిన్ను దాటించడానికి ఆయన దూతని మన దగ్గరికి ఆయన పంపిస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అక్కడికి దూత వచ్చి అంటున్నాడు, హాగరు నీకేమొచ్చింది? నీళ్ళు అయిపోయి నేను బాధపడుతున్నావా? ఈ పిల్లవాడిని ఒక గొప్ప జనంగా చేయబోతున్నా. ఇదిగో అక్కడే పుట్టింది నీటి ఓట, ఎక్కడో కాదు. ఆ నీళ్లను తిత్తులో పట్టుకుని నీ పిల్లడికి తాగిచ్చి నువ్వు తాగు, బ్రతుకు. ఈ పిల్లని ఒక గొప్ప జనంగా చేయబోతున్నాను. ఆమె చెప్పండి. మనము లేవాలి. సమస్యలు అక్కడే పడిపోవడం కాదు. చిన్న సమస్యను చూసి నా బ్రతుకింతే అనుకొని పడిపోవడం కాదు, కుప్పకూలిపోవడం కాదు. లేవడం మొదలు పెట్టాలి. లేచి ఆయన సందులో మొర్ర పెట్టగలిగితే ఎక్కడో కాదండి నీటి ఓట. ఒకసారి చదవండి ఆ మాట. లేవనెత్తి పట్టుకొనుము, వానిని నేను గొప్ప జనముగా చేయబోతున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అబ్రహాము గారి మీద ఆమె ఏ కేసులు పెట్టలేదండి. వెంటనే వెళ్ళిపోయింది, ఇంటి నుంచి పంపించేయగానే. వెళ్ళిపోయి ఆయన బజారుకి ఇడిచి అల్లరి చేసి, ఇదిగో నన్ను ఇలా చేశాడు, నన్ను మోసం చేశాడు, ఇదిగో నా జీవితం పాడైపోయింది అని ఎక్కడ ఆమె రోధించలా. వెంటనే మారు మాట మాట్లాడుకొని వెళ్ళింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు అర్థం కావాల్సింది, ప్రతిదానికి మనకు వచ్చిన సమస్యను బట్టి వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, ఇక ఆ మాటలు మన నోట రానివ్వకండి. మీరు మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం మొదలు పెట్టండి. నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఆమెను చెప్పండి. నీ పక్షాన ఆయన పూనుకుంటాడు. ఆమెను చెప్పండి. అబ్రహాం గారు ఇస్తే ఎంతండి? నీళ్ళ తిత్తి ఆహారపు మూట ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దిగొచ్చి గొప్ప జనంగా నీ బిడ్డను చేస్తాను అన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈరోజు గొప్ప జనంగా మనం చేయబడాలా? నీళ్ళ తిత్తి ఆహారం మూటతో సరిపెట్టుకుందామా? గొప్ప జనముగా మనము మార్చబడుదుముగాక. ఆహారం ఎంతసేపు ఉంటుందండి? ఇప్పుడు తిన్నామా 2 గంటలు అరిగిపోయి మరలా ఆకలేస్తుంది. అదే ఒక గొప్ప జనంగా మనం మార్చబడితే మన ద్వారా అనేకులు పోషించబడేట్లు దేవుడు చేయునుగాక. మన ద్వారా అనేకులు జీవించగలిగేట్లు దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఒక సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు
ఒక పిల్లోడు బాగా అస్థిపంజరంలాగా అయిపోయాడండి, ఎముకలు గూడులాగా అయిపోయాడు. ఆ పిల్లాడిని మోసుకుని వెళ్తున్నారు తల్లిదండ్రులు. ఆ తల్లి అంటుంది, ఏ తల్లికి కష్టం రాకూడదయ్యా, ఏ తల్లికి బాధ రాకూడదయ్యా, ఒక్కగానొక్క కొడుకు, ఆశలన్నీ వీడి మీద పెట్టుకున్నాం, వీడిని చదివించి ప్రయోజకుడిని చేద్దామని ఎన్నో కష్టాలు పడ్డాం, తిప్పలు పడ్డాం. ఈ రోజున వీడు ఎదిగాడు, మా మాట వినలా, ఎదిగాడు, మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని లెక్క చేయలా, పట్టించుకోకుండా మమ్మల్ని లెక్క చేయకుండా వాటి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి తిరగరాని చోట్లలో తిరిగి చేయకూడని పనులన్నీ చేసి ఇదిగో ఈ రోగం తెచ్చుకొని ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్న మమ్ములను వాడు చూసుకుంటాడని మేము వాడి మీద మా కళ్ళన్నీ పెట్టుకుని ఆశలు పెట్టుకుని ఉంటే వీడిని ఇప్పుడు మేము అస్థిపంజరంలాగా ఉన్న వీడిని మోసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు, ఈ కష్టం ఎవరికి రాకూడదు, మేము ఎవరికి చెప్పుకోలేం. ఇలాంటి జబ్బని తెలిస్తే అందరూ అసహించుకుంటారని వాడి గురించి ఎవరికి మేము చెప్పుకోలేని పరిస్థితిలో బ్రతుకుతున్నాం అని ఆ తల్లి బాధపడుతుంది. మనసులో దాచుకోలేమయ్యా, వీడికి సేవ చేయలేకపోతున్నాం, విసిగిపోతుంది మా ప్రాణం, ఇక వీడి ఇలా బ్రతకడం కంటే చనిపోవడం మేలు అని అనిపిస్తుంది కొన్నిసార్లు. నా బిడ్డ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నానయ్యా అని ఆ తల్లి విలపిస్తూ రోధిస్తూ ఉంది. ఈ రోజున ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయ, ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు క్షేమంగా ఉండాలని, వాళ్ళు చక్కగా మంచి భవిష్యత్తు కలిగి జీవించాలని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ కోసం తల్లిదండ్రులకు మనం ఏం చేయాలో తెలుసా? డబ్బు సంపాదించానండి, ఆస్తి కూడగట్టానండి, ఒక అందమైన ఇల్లు కట్టానండి, నా బిడ్డలకేం తక్కువ, నా బిడ్డలకేం లోటు అండి, వాళ్ళకి ప్రతిరోజు సమృద్ధి అయిన ఆహారం, వాళ్ళు ఏది కావాలంటే తీసుకొచ్చి పెడుతున్నా, ఏది కావాలంటే వాళ్ళకి అది సమకూరుస్తున్నా. నిజమే, పిల్లల్ని చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మన బిడ్డల కోసం వాళ్ళకి ఏది కావాలో పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళ కోసం ఒక్క పూటైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆలోచించండి. ఎన్నోసార్లు నేను చెప్తున్నా, పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడాలి అని అంటే తల్లిదండ్రులుగా మీరు బాధ్యత వహించాలి. పాలిచ్చే తల్లికి చెప్తారు, ఆ పిల్లోడికి అనారోగ్యం రాకుండా ఉండాలంటే నువ్వు తినే తిండి జాగ్రత్తగా ఉండాలి, చల్లటివి తాగకూడదు, వేడివేడిగా తినాలి, ఇదిగో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. ఎన్ని జాగ్రత్తలు చెప్తారండి. ఈ రోజున ఒక చంటి బిడ్డకి అనారోగ్యం కలగకుండా ఉండడానికే బాలింతగా ఉన్న తల్లికి అన్ని జాగ్రత్తలు చెప్తున్నారే, మరి మన బిడ్డలు ఎదుగుతున్నారు, మన కళ్ళ ముందు ఎదుగుతున్నారు, వారు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలుగా మార్చబడాలని ఒక ఆశ మనలో ఉండాలిగా. ఎదుగుతున్నారులేండి, చక్కగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు పిల్లలు బూతులు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు. దానిలో సంతోషం కాదు, మన పిల్లలకి అప్పుడు చెప్పాలి, రే ఆ మాట మాట్లాడకూడదు, అలా నువ్వు పలకకూడదు అని చెప్పగలిగితే ఇంకోసారి ఆ మాట మాట్లాడడానికి భయపడతాడు. అలా కాకుండా వాడిని చూసి ఇంకా ఎత్తుకొని, మా నాయనే మా బంగారం ఎంత చక్కగా బూతులు మాట్లాడుతున్నావురా అని వాడిని వాటేసుకుని ఉంటే వాడు పెద్ద అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ కాదు, అలా పెంచిన నిన్ను కూడా తిడతాడు. ఈ రోజున ఆ దినములు రాకముందే మన పిల్లలను వారికి భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడేటట్లుగా ఒక్క పూట దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిగా మార్చబడాలి. ఒక తల్లి తనకున్నటువంటి బిడ్డలందరి కొరకు, బిడ్డలందరి భవిష్యత్తు కొరకు ఏడ్చి 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 తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేది. ఆ ఏడ్చిన ఆ తల్లి కన్నీరు దేవుడు చూసి వాళ్ళను ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి సేవకులుగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున ఒక తల్లి కన్నీరు వృధా కాదు, ఒక తల్లి గార్చిన కన్నీరు వ్యర్థం కాదు, అది ఆ బిడ్డలకి క్షేమకరంగా మార్చబడుతుంది. అయితే పిల్లలు కూడా గుర్తించాలి, ఒకవేళ తల్లి కార్చే కన్నీరు వాళ్ళు పెట్టిన కష్టాలకైతే కనుక అది శాపం అవుతుంది, గుర్తుపట్టాలి. ఒకవేళ తల్లి కార్చిన కన్నీరు బిడ్డల క్షేమం కోసం అయితే వారికి క్షేమం కలుగుతుంది. అలా కాకుండా వాళ్ళే తల్లిని కష్టపెట్టి కన్నీళ్ళు పెట్టించారా, అది వాళ్ళకి శాపం, ఉరి. ఒక మాటలో చెప్పాలంటే ఏ తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు, అలాగే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులను కష్టపెట్టే వారిగా ఉండకూడదు. ప్రతిరోజు కూడా మన పిల్లల కొరకు ప్రార్థించుకునే తల్లిదండ్రులుగా మార్చబడుదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అస్థిపంజరంలాగా మారిపోయాడండి. వాళ్ళని చూసి అనుకుంటున్నారు, వీడు ఇలా బ్రతకడం కంటే చనిపోతే మేలు, మా పనులే మేము చేసుకోలేకుండా ఉంటే, మేమే ముసలివాళ్ళం అయిపోయి ఉంటే వీడిని రోజు హాస్పిటల్కి మేము తిప్పలేకపోతున్నాం, ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. మన బిడ్డలు దీవించబడాలి. ఆమేన్ చెప్పండి. మన బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. అలా మార్చబడేటట్లుగా దేవుడు మన బిడ్డలను దీవించునుగాక.
ఆ తల్లి విలపిస్తుంది, అయ్యా పెళ్ళైనాక 15 ఏళ్లకు పుట్టాడయ్యా, అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నాం, ఒక్కగానొక్క కొడుకని లేక పుట్టాడని 15 ఏళ్లకు పుట్టాడని ఎంతగా మేము గారం చేసి పెంచితే పెద్దయినా కూడా వెచ్చలివిడైపోయాడయ్యా. తిరిగాడు వాడి ఇష్టం వచ్చినట్లు వ్యసనాలు పాలైపోయాడు. రోగం తెచ్చుకొని ఇప్పుడు వాడికి మేము సేవ చేసే పరిస్థితి వచ్చేసిందయ్యా. ఎంతగా వాడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలా. డబ్బు ఉంది కదా, సంపాదించాం కదా, వెచ్చలివిడిగా ఖర్చు పెట్టాడు. ఆ డబ్బు ఉంది కదా అని చెప్పి జలసాలు చేసి ఈరోజు నీ పరిస్థితికి వచ్చాడయ్యా. వాడు మమ్మల్ని చూస్తాడు, లేక పుట్టాడు అనుకుంటే పుట్టినందుకు వాడిని మేము చూడాల్సింది. దీని బదులు మాకు పుట్టకుండా బాగుండేదయ్యా, అసలు పిల్లలు లేకుండా బాగుండేదయ్యా అని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ రోజున అలాంటి రోజులు ఏ కుటుంబంలో ఎవరికి రాకూడదు. దేవుడు మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హాగర్ అనుకుంటుంది, ఈ పిల్లాడు చావు నేను చూడలేను అనుకుని, కొద్దిసేపట్లో చనిపోతాడు అనుకుంది, చూడాలనుకుని బోరు నేడుస్తుంది. కానీ ఇంట్లో అన్నీ భరించిన కష్టాలు వీడి కోసమే కదా. అక్కడ అబ్రహాం ఇంట్లో అన్ని కష్టాలు భరించింది వీడి కోసమేగా, నిందలు పడింది వీడి కోసమేగా, ఇన్ని బాధలు పడింది వీడి కోసమేగా. నేను బాధ నేను చూడలేను అనుకుని అక్కడ పడేసిందండి. పిల్లవాడి మొర్ర దేవుడు విన్నాడు, గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన పిల్లలను దేవుడు గొప్ప జనంగా చేయునుగాక. అక్కడ గొప్ప జనంగా చేస్తానన్నాడు దేవుడు, వాగ్దానం నెరవేర్చాడు. ఈ రోజున అరబ్ కంట్రీలో బావుల్లోంచి తోడితే పెట్రోల్ వస్తుంది. అది ఎక్కడి నుంచి అనుకున్నారు? ఇష్మాయేలులో నుంచే. గొప్ప జనంగా చేస్తానన్నాడు కదా, ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఆ వ్యక్తిని, ఆ వంశాన్ని గొప్ప జనంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. బిడ్డల విషయంలో మనం ప్రతిరోజు కూడా కొన్నిసార్లు వాళ్ళు చేసిన పనిని బట్టి గుండెలు బద్దలైపోయి ఇక నువ్వు చనిపోరా అన్న మాటలు కూడా అంటుంటారు. కానీ మన బిడ్డలను ఎప్పుడు అలా అనకండి. మన బిడ్డలను దీవించండి, వారి భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. మన బిడ్డలను దీవించండి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీ బిడ్డలను లేచిన వెంటనే దేవుని స్తుతించిన తర్వాత మీ బిడ్డలు దీవించడం మొదలు పెట్టండి. ఆమేన్ చెప్పండి. అర్థమైందా మీకు? లేచిన వెంటనే దేవుని స్తుతించండి, ఆ తర్వాత బిడ్డలను గట్టిగా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వస్తుంది. సరే, ఆకలి వేసేవాళ్ళు చెప్పండి. ఎవరికి వేయట్లేదుగా ఆకలి? అయితే ఇంకో గంట ఉండొచ్చుగా. ఇప్పుడు చెప్పండి, ఆకలి వేసేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధిలో మీరు అవునన్నా కాదన్నా ఆకలి వేస్తుంది, టైం అవుతుంది కాబట్టి. కానీ దేవుని సన్నిధిలో మీ బిడ్డల కోసం మీరు ప్రార్థించేవారిగా మార్చబడుదురుగాక. మీ బిడ్డల కోసం మీరు రోధించేవారిగా మార్చబడుదురుగాక. మీ బిడ్డల కోసం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించి ప్రార్థించేవారిగా మీరు మార్చబడుదురుగాక. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తాను వినండి. ఒక పెద్దాయన వాళ్ళ బాబుకి జాబ్ వస్తే ఆ మొదటి నెల జీతం అంతా దేవుని సన్నిధిలో ఇస్తానని అనుకున్నాడంట. ప్రార్థన చేయించుకొని ఆ జీతం ఇచ్చేశాడు. ఆ సమయంలో ఆ తండ్రి కళ్ళంతా ఎర్రగా అయిపోయి కళ్ళ నిండా నీళ్లు. ఏంటి పరిస్థితి అని అనుకుని అడిగితే, అయ్యా ఇదిగో వీడిని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంతగా వీడి కోసం ఏడ్చానో, ఎన్ని తిప్పలు పడ్డానో, ఈ రోజున వీడికి ఉద్యోగం వచ్చిందయ్యా, నాకున్నటువంటి సమస్యలన్నీ పోయాయి, వీడొక ప్రయోజకుడిగా మార్చబడ్డాడయ్యా, నాకున్నటువంటి భారం తీరింది. ఇదిగో ఇంతవరకు ఎన్నో అప్పులు చేశా, ఒక పూట తినో ఒక పూట తినకో వీడిని చదివించుకున్నా, ఈ విధంగా వీడు ప్రయోజకుడు, ఇంత ఉద్యోగం వస్తుంది నేను అనుకోలా అని ఆ సేవకుడితో చెబుతూ ఏడుస్తున్నాడంట. ప్రతిరోజు మా బిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థించే వాళ్ళమయ్యా, ప్రతిరోజు మా బిడ్డల కోసం కన్నీరు గార్చేవాళ్ళమయ్యా. వీళ్ళు ఎక్కడ లోకంలో పడిపోకూడదు, పాపంలో పడిపోకూడదు, వ్యసనాల్లో పడిపోకూడదు, ఇదిగో లోక అపవిత్రత మా బిడ్డలకు అంటకూడదు అని ప్రతిరోజు మేము వాడి కోసం వాగ్దానాలు ఎత్తిబెట్టి ప్రార్థించేవాళ్ళమయ్యా. ఇదిగో బైబిల్ గ్రంథాలు బిడ్డలు ఇలా దీవించారు కదా, బైబిల్ గ్రంథాలు బిడ్డలు ఇలా ఆశీర్వదించబడ్డారు కదా అని ఒక్కొక్కరు ఎత్తిబెట్టి మా బిడ్డల కోసం మేము ప్రార్థించామయ్యా. ఈ దినాన మా బిడ్డని ఈ విధంగా ప్రయోజకుడిని చేశాడు. మా బిడ్డని పట్ల ఇలా చూసి నా కంటి నిండా నీళ్లు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి అయ్యా. ఇదిగో ఇలా జరుగుతుందని నేను ఊహించలా, ఇలా అవుతుందని నేను అసలు అలా ఏనాడు ఆలోచించలా. కానీ దేవుడు నా పట్ల జ్ఞాపకం చేసుకొని నా బిడ్డల పట్ల ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడయ్యా అంటూ ఆ పెద్ద ఆయన సేవకుడి దగ్గరికి వచ్చి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఈ రోజున దానికి కారణం ఎవరు?
దేవుని సందులో కనిపెట్టి చేసిన ప్రార్థన, దేవుని సందులో వేడుకున్న విజ్ఞాపన ప్రతిరోజు అప్పగించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన బిడ్డలను దేవునికి అప్పగించండి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో మీరు ఆయన కొరకు చేసే ప్రతి ప్రార్థన, బిడ్డల కొరకు చేసే ప్రతి విజ్ఞాపన మీ పిల్లలను ఉన్నతమైన భవిష్యత్తు కలిగేటట్లుగా దేవుడు చేయనుగాక. ప్రతిరోజు కూడా పిల్లలకు మంచి స్థాయి రావాలని తల్లిదండ్రులు కష్టాలు పడుతుంటారు. పిల్లలు ప్రయోజకులుగా మార్చబడాలని తల్లిదండ్రులు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు. ఏనాడు కంటి నిండా నిద్రపోయిన తల్లిదండ్రులు ఉండరు. పిల్లల పరిస్థితి ఏమైపోద్దో, మా పిల్లలు ప్రయోజకులుగా మార్చబడతారో లేదో, వాళ్ళ జీవితం ఏమైపోద్దో, మా దగ్గర ఏమీ లేదు అని తలడిల్లిపోయి ఉంటారు. మీరు ఏం సంపాదించక్కర్లా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి. వాళ్ళ కోసం ప్రార్థన అనే సంపాదన మీరు సంపాదించండి. మీ బిడ్డల భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు జాన్ వెస్లీ, ఆయన తల్లి పేరు చెప్పనా, ఆమెకు ఒక బిరుదు ఇచ్చారు, మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని. ఆమెకు ఎంతమంది సంతానం అంటే 19 మంది సంతానం. ఎంతమంది అండి? ఈ రోజులో ఎవరు ఉన్నారు? 19 మంది. ఆ 19 మంది సంతానంలో 9 మంది చనిపోయారు. 10 మంది పిల్లల కోసం భర్త లేడు. అందరు అన్నారు ఇంకొక పెళ్లి చేసుకో, పిల్లలు ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించేయి. ఎన్ని చెప్పినా కానీ ఎవరి మాట వినలేదండి. ప్రతిరోజు ఆ పిల్లల కోసం పగలంతా పని చేసుకునేది, పిల్లల్ని పోషించుకునేది. యవ్వన ప్రాయంలో ఉంది కానీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి తప్పు ఆలోచనలు అమలుకు రాకుండా పగలంతా కష్టపడేది. తనకిచ్చిన పనిని, తనకున్న పనిని చేసుకునేది. రాత్రంతా పిల్లల కోసం ప్రార్థించేది. ఆమె చెప్పండి. 10 మంది పిల్లల కోసం, ఒక్కొక్క పిల్లల కోసం ఆమె ప్రార్థిస్తూ వచ్చేది. మరొక మాట చెప్పనా, పిల్లలతో కలిసి మాట్లాడేది. ఆమె చెప్పండి. ఈ రోజున పిల్లలతో కలిసి మేము కొంతసేపు మాట్లాడుకుంటున్నాం అనేవాళ్ళు ఎవరున్నారు? పిల్లలతో కాసేపు కలిసి మాట్లాడుకుంటున్నామండి. కష్ట సుఖాలు, ఇంట్లో ఉన్న భారం బాధ్యతలు మాట్లాడుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎవరికి వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళదే, ఎవరి భారం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి పరుగు వాళ్ళదే. 10 మంది పిల్లలతో ఆమె గడిపేది. వాళ్ళకి ఆలోచన తెలియజేసేది. ఇదిగో ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ప్రతిదీ కనుక్కోవాలి పిల్లలను. ఆ విధంగా కనుక్కొని ఆ విధంగా ఆమె వారి కోసం ప్రార్థన చేస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ జాన్ వెస్లీగా ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. అనేక ప్రాంతాల్లో ఇంగ్లాండ్ దేశంలో నుంచి ఆయన వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఈ ప్రాంతానికి సువార్తను ప్రకటించాడు. వీరుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన పిల్లలు ఒక చిన్న పని చేసుకుంటే చాలండి, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే చాలండి కాదు, మన పిల్లలు దేశానికి పనికొచ్చే సాధనాలుగా మార్చబడుదురుగాక. మన పిల్లలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులుగా మార్చబడుదురుగాక. మన పిల్లల భవిష్యత్తు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టునుగాక. ఈ ఆశ మీలో ఉండగలిగితే మీరు ఆశపడిన యావత్తు దేవుడు సఫలపరచునుగాక. లేదులేండి, మేమేదో బరువులు మోసుకొని కష్టాలు పడుతున్నాం కదా, మా పిల్లలు కూడా అలాగే కష్టాలు పడతారు అని అనుకోకండి. మన పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని ఒక ఆశ ఈ రోజు నుంచి మీలో మొదలవ్వాలి. అట్టి ప్రార్థన మీరు చెయ్యాలి. దేవుడు ఆ విధంగా బిడ్డల భవిష్యత్తును మార్చునుగాక. ఈరోజు తారీఖు గుర్తుపెట్టుకోండి, 26/1/2025. పిల్లలు ఒక మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఈ తారీఖుని తీసి చూడండి. ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడిన సాక్షులుగా మీరు నిలబడబోతున్నారు. ఆమేన్. ఈ రోజున ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి నెల చివరి ఆదివారం ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ బిడ్డల భవిష్యత్తును దేవునికరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీవు లేవాలి. ఎక్కడ పడిపోయావా ఆ పరిస్థితుల నుంచి లేవాలి. ప్రార్థనలు పడిపోయావా, లే. వాక్యం చదవడంలో పడిపోయావా, లేవడం ప్రారంభించు. నీ పిల్లల కోసం ప్రార్థించడం మొదలుపెట్టు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు ఆశీర్వకరంగా మార్చునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో లేవాలి. లేచి ఆయన కొరకు మనం పరుగులు తీసేవారిగా మార్చబడదుము గాక. చివరిగా ఒక్క మాట మీకు చదివించి బైబిల్ మూసేస్తాం. చూడండి, 31వ అధ్యాయం ఆదికాండం, త్వరగా 13వ వచనం. 31:13. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు నీవు లేచి, ఆమెన్ చెప్పండి. నీవు లేచి ఏం చేయాలి? బలిపీఠము కట్టాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి.
మొదట నీవు లేవాలి, మందసాన్ని వెంబడించాలి. మొదట నీవు లేవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. మొదట నీవు లేవాలి, మందసం మోస్తున్న సేవకులను వెంబడించాలి. రెండవది నీవు లేవాలి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి. మూడవది నీవు లేవాలి, బలిపీఠము కట్టేవానిగా మార్చబడుదువుగాక. యాకోబు బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠం ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. యాకోబు లేచాడు, బలిపీఠం కట్టాడు. యాకోబు లేచాడు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం మొదలుపెట్టాడు. యాకోబు లేచాడు, ఆయన సన్నిధిలో దివారాత్రం కనిపెట్టేవానిగా ఉన్నాడు, బలిపీఠం కట్టాడు. ఈరోజు నీవు లేచి నీ కుటుంబం కోసం బలిపీఠం కడుతున్నావా? లేచి నీ ఇంటి కోసం బలిపీఠం కడుతున్నావా? లేదండి, నేను లేచి లేవగానే ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గేస్తానండి, నేను లేచి లేవగానే గొబ్బెమ్మలు పెడతానండి, నేను లేచి లేవగానే ఇదిగో నా గుమ్మాలు కడుక్కుంటానండి, ఇది అనుకుంటున్నావా? నీవు లేచి నీ ఇంట్లో బలిపీఠం కట్టాలి. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి మీరు లేచి లేవగానే ఏం కట్టాలి? లేదండి, పంపులో నీళ్లు కట్టాలి. ప్రతిరోజు మీరు లేచి బలిపీఠం కట్టండి, మీ ఇంట్లో దేవుని వెలుగు ఉండబోతుంది. మీ ఇల్లు ప్రకాశమానమైన జ్యోతిగా మార్చబడబోతుంది. మీరు లేవాలి, దేవుని వెంబడించే వారిగా మార్చబడాలి. మీరు లేవాలి, మీ బిడ్డల కోసం ప్రార్థించే వారిగా మార్చబడాలి. మీరు లేవాలి, మీ ఇంట్లో బలిపీఠం కట్టేవారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇలాగే దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అనుకుంటున్నారు కదా. కొన్ని రోజుల క్రితం ఏం చూశారు? దేవుడు లేడు అని అన్నారా? ఏం జరిగింది చెప్పండి. లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణం మీద ఏ విధంగా అగ్ని గంధకాలు పడ్డాయో ఆ విధంగా ప్రాంతం అంతా తగలబడిపోయింది. అంతకుముందు వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఇదిగో దేవుడు లేడండి, 0, గాడ్ అని పేరు రాస్తే దానికి ఎదురుగా 0. దేవుడు లేడు అని అనుకున్న అందరికీ దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచాడు దేవుడు. ఈ రోజున మనము ఎన్నిసార్లు దేవుడు ఉన్నాడా లేడా అనుకుంటాం. దేవుడు ఉన్నాడు, మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనమందరం విశ్వసించాం కనుక ఇలా బ్రతకగలుగుతున్నాం, విశ్వసించాం కనుక ఇలా జీవించగలుగుతున్నాం. అదే విశ్వాసం దేవుడు లేడు, గీవుడు లేడు, ఎవరు లేడు అనుకుని మనం వెచ్చలుడిగా ఉంటే ఏనాడో సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు వేసినట్లుగా తగలబడిపోయేవాళ్ళం. ఏదో ఒక మూల దేవుడు ఉన్నాడని భయం ఉంది మనకి. అందుకే దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము యోర్దానును దాటాలి. మూలవాక్యం, మన వాగ్దానం ఏంటి? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. మీకు ఇవ్వాలంటే మీరు లేవాలి. లేవకుండా కూర్చొని నాకు అన్నం కావాలంటే రాదు. లేవకుండా కూర్చొని నాకు ఉద్యోగం రావాలంటే రాదు. లేవకుండా కూర్చొని నా అప్పు తీరాలంటే తీరదు. లేవకుండా కూర్చొని నాకు మంచి భవిష్యత్తు కలగాలంటే కలగదు. మొదట లేవాలి, మందసాన్ని వెంబడించాలి. మొదట లేవాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధపరుచుకోవాలి. మొదట లేవాలి, మీరు ప్రతిరోజు కూడా యాజకులను, మందసం మోస్తున్న యాజకులను వెంబడించే వారిగా మార్చబడాలి. అలా మీరు లేస్తే, మీరు లేచిన తర్వాత మీ బిడ్డల కొరకు ప్రార్థించాలి. మీరు లేచి బలిపీఠం కట్టాలి. ఈ విధంగా మీరు జరిగిస్తే మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించునుగాక. ఈ సంవత్సరం మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీకు ఇచ్చునుగాక. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలములు మీ స్వాధీనపరచబడునుగాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా అందరూ తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు లేవాలి, మీరు లేవాలి, లేచి దేవుని సందులో మందసాన్ని వెంబడించాలి. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీవు చేసే ప్రార్థన నీ పిల్లలకు కంచెగా ఉండబోతుంది. నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు కాపాడబోతున్నారు. నీ ప్రార్థన ద్వారా నీకు, నీ బిడ్డలకు మేలు కలగబోతుంది. దేనికోసం నీవు లేవాలి? నీ పిల్లలను లేవనెత్తడానికి లేవాలి. నీ పిల్లలను నీవు పట్టుకోవాలి. దివారాత్రులు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మీ పిల్లలను పట్టుకొని ప్రార్థన చేయండి. మీ పిల్లలను పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. నా బిడ్డల ప్రయోజకులుగా మార్చబడాలని. ప్రభు అప్పుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు.
పిల్లల కోసం ప్రార్థన చేయండి. అయ్యా, మా పిల్లల్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. బయట పరిస్థితులు ఏం బాగోలేదయ్యా. మా బిడ్డల్ని కనుపాప వలె కాచండి స్వామి. మా పిల్లల్ని ఆశీర్వదించండి అయ్యా. మా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలయ్యా. హాగరు, నీ బిడ్డను లేవనెత్తి పట్టుకో, అతన్ని గొప్ప జనముగా చేస్తానన్నాడు దేవుడు. ఓ తల్లిగా నీ బాధ్యత, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కల్పించడం నీ బాధ్యత. నీ బిడ్డలు రాబోయే కాలంలో గొప్ప స్థాయిలో ఉండాలి. నీ బిడ్డలు గొప్ప స్థితికి రావాలి. కన్నీళ్లతో ప్రభు సన్నిధి సమీపించండి, ప్రార్థన చేసుకోండి. ఎవరికొకరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నీవిచ్చిన మా బహుమానం, వీడికి జ్ఞానం లేదయ్యా, జ్ఞానం ఇవ్వండి. అయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం లేదయ్యా, ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా, నా బిడ్డలకి జ్ఞాపక శక్తి ఉండట్లేదయ్యా, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా బిడ్డ అమాయకుడయ్యా, వాడికి ఏం తెలియదయ్యా, ప్రతిసారి దెబ్బలు తిని వస్తాడు ప్రభువా, నా బిడ్డల్ని కాపాడండి. నా బిడ్డలకి గుర్తుండట్లేదయ్యా, జ్ఞానం ఇవ్వండి. జ్ఞాపశక్తి లేదయ్యా, నా బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి. ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఈ దినాన దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఏ దుష్టుడు ముట్టకుండా నా బిడ్డల్ని కాపాడండి ప్రభువా. నా బిడ్డలలో ఉన్న సెల్ ఫోన్ పిచ్చి తొలగిపోవాలి. ప్రార్థన చేయండి. 24 గంటలు ఫోన్లో పడి ఉంటున్నారయ్యా. నేను చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా. ఏదైనా చెబుతుంటే నా పిల్లలు నన్ను చూసి విసుక్కుంటున్నారయ్యా, నన్ను పిచ్చిదానిలాగా చూస్తున్నారయ్యా. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా బిడ్డలను నేను లేవనెత్తి పట్టుకుంటానయ్యా. గొప్ప జనంగా నా బిడ్డలను ఆశీర్వదించండి స్వామి. ఈ రంగుల ప్రపంచంలో బిడ్డలు అల్లాడిపోతున్నారయ్యా. శరీరాన్ని మనసును స్వాధీనపరచుకోలేక తుచ్చమైన అభిలాషలో పడిపోతున్నారయ్యా. ఎంతోమంది యవన పిల్లల జీవితాలు పతనమైపోతున్నాయి. లోక ప్రేమలో పడిపోతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కాపాడండి ప్రభువా. నా బిడ్డల్ని కాపాడండి అయ్యా. నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. యోర్ధాను లాంటి ప్రవాహం పొంగి వస్తుంది. ఈ ప్రవాహాన్ని నేను దాటాలి. ఈ యోర్ధానుని నేను దాటాలి. ఈ యోర్ధానుని దాటే శక్తి నాకు ఇవ్వండి ప్రభువా. నాకు శక్తిని ఇవ్వండి యేసయ్యా. ఒక తీర్మానం చేయండి. ప్రతి ఇంట బలిపీఠం మండాలి, బలిపీఠం కట్టాలి. ప్రార్థన బలిపీఠం ప్రతి ఇంట్లో రక్షణ గురించిన సునాదాలు వినపడాలి. ఇది మొదలుకొని వినపడాలి. చీకటి తొలగిపోవాలి, అంధకారం తొలగిపోవాలి. చీకటిని వెలుగుగా మార్చండి ప్రభువా. జీవవాక్యాన్ని చేతపట్టండి. జ్యోతుల వల్లే ప్రకాశించండి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. పిల్లలు ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రుల కళ్ళలో కన్నీళ్లు చూడకూడదు. వాళ్ళకి కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత మీదే. ఇప్పటికే చాలా కష్టపడుతూ వారు మిమ్మల్ని పోషిస్తూ పెంచుతూ వస్తున్నారు. అపార్థం చేసుకోవద్దు. తల్లిదండ్రుల నడిపింపుని అర్థం చేసుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత నీ ఒక తల్లిగా తండ్రిగా మార్చబడతావు. అప్పటిదాకా నీకు వాళ్ళ బాధ అర్థం కాకపోవచ్చు. తల్లిదండ్రుల కళ్ళలో కన్నీళ్లు చూడకూడదు. ప్రార్థన చేసుకోండి. ఒక దినాన్ని మీరు చెప్పాలి, మా తల్లిదండ్రులు మేము బాధ పెట్టలేదు, వాళ్ళ కన్నీళ్ళకి మేము కారణంగా మార్చబడలేదనే సాక్ష్యం మీరు చెప్పాలి. ప్రార్థన చేసుకోండి. యోర్ధాను దాటాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. గడిచిన 4 వారాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని వాగ్దానం చేసి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చిన వాడవయ్యా. మేము లేచి మందసాన్ని వెంబడిస్తాం. మేము లేచి మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటాం. మేము లేచి నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడిస్తామయ్యా.
ఈ విధంగా మేము మార్చబడ్డానికి సహాయం చేయండి. ఇదిగోనయ్యా, మేము లేచి మా బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మార్చబడతాం. మేము లేచి మా కుటుంబంలో బలిపీఠం కట్టేవానిగా మార్చబడతాం. కార్యాలు చేయండి ప్రభువా. బాహు చాపండి. ఈ దినాన ఈ తీర్మానం కలిగి ఎంతమంది నీ సందులో బిడ్డలు ప్రార్థించుకున్నారో ప్రతి వారిని మీరు దృష్టి నిలపండి. ప్రతి వారిని మీరు దర్శించండి. వారి తీర్మానాలను స్థిరపరచండి. వారి కుటుంబాల్లో వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎంతమంది బలహీనులుగా రోగులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకు చక్కటి సుఖమైన కానుపు, తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా జీవించేట్లు ఈ సందులో సాక్షులు నిలబడేట్లుగా సహాయం చేయండి. వృద్ధాప్యులు ఉన్నవారిని మంచి ఆరోగ్యం దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ దినాన్ని సందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కుటుంబాలను ఆశీర్వదించబడాలి. ఈ వారమంతా వారు చేసే వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, కూలి పనులు, చెరువులు, పొలాలు, వారు కష్టపడుతున్న కూలి పని, ప్రతి పనిని ఆశీర్వదించండి. మేలు చేయండి. వారమంతా రెక్కలను భద్రపరచండి. ప్రతి ఆపదలు తప్పించబడాలి, అపాయాలు తప్పించబడాలి, ప్రమాదాలు తప్పించబడాలి. ప్రతి ఒక్క కుటుంబాలు సురక్షితమైన నీ రెక్కల నీడలు దాచబడాలి. కృప చూపి కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోరమని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించి పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీ నామానికి ఆరోపించుకుంటూ ఈ వారమంతా కృపాక్షేమాలు ప్రతి కుటుంబానికి దయచేసినందుకు మరొక్కసారి వందనాలు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.